భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించి సిరీస్లో శుభారంభం చేసింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత బ్యాటర్లు సునాయాసంగా ఛేదించి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. టీ20 సిరీస్లో వరుసగా గెలిచి ఈ మ్యాచ్లో ఓటమి పాలవడంపై ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కీలక వ్యాఖ్యలు చేస్తూ ఏమన్నాడంటే, తొలి మ్యాచ్లో ఓడిపోవడం ఖచ్చితంగా నిరాశపరిచింది. మిడిల్ ఓవర్లలో కేవలం 20 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు కోల్పోవడం మమ్మల్ని బాగా దెబ్బతీసి బ్యాక్ ఫుట్లోకి నెట్టింది. అయినప్పటికీ మా కుర్రాళ్లు పోరాడిన తీరు, బంతితో మ్యాచ్లోకి తిరిగి రావడానికి చేసిన ప్రయత్నం అద్భుతం. జో రూట్, డాసన్ అద్భుతమైన భాగస్వామ్యంతో పాటు చివర్లో వచ్చిన బ్యాటర్లు రాణించడంతో బోర్డుపై 260 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించాం. ఇన్నింగ్స్ విరామ సమయంలో పిచ్ మారకుండా ఉంటే ఈ స్కోరును ఖచ్చితంగా కాపాడుకోగలమని మేం భావించాం. కానీ రెండో ఇన్నింగ్స్లో పిచ్ కొంచెం నెమ్మదించడం భారత్కు బాగా కలిసొచ్చింది. వారు ఓవర్కు 5 లేదా 6 పరుగులు చేస్తే సరిపోయే పరిస్థితి ఉండడంతో బ్యాటర్లు సులభంగా ఆడుకుంటూ వెళ్ళిపోయారు. ఒకవేళ మేము 5 వికెట్లు త్వరగా కోల్పోకుండా ఇంకొన్ని పరుగులు సాధించి ఉంటే మా స్పిన్నర్లు మిడిల్ ఓవర్లలో వారిని కట్టడి చేసేవారు. అదే మేము 320 లేదా 330 పరుగులు చేసి ఉంటే మా స్పిన్నర్లు అద్భుతాలు చేసేవారు. ఇండియా వన్డే జట్టుకి, టీ20 జట్టుకి కొన్ని తేడాలున్నాయి. ముఖ్యంగా బూమ్రా, గుర్నూర్, బ్రర్ లాంటి బౌలర్లు జట్టులో చేరి ఆ జట్టు బౌలింగ్ డెప్త్ బాగా పెరిగింది. వీరిద్దరూ కూడా అద్భుతమైన బౌలింగ్తో మాపై ఒత్తిడి పెంచారు. దానికి తోడు ప్రసిద్ధ కృష్ణ కూడా బాగా బౌలింగ్ చేశాడు. మా ఓటమికి అక్షర్, సుందర్ బ్యాటింగ్ కంటే వీళ్ళ బౌలింగ్ వల్లనే మేము ఓటమి పాలయ్యాం. రెండో వన్డేలో ఖచ్చితంగా మరింత బలంగా పుంజుకుంటాం అని హ్యారీ బ్రూక్ పేర్కొన్నాడు.